గాక. మనము 100వ కీర్తన చదువుకుందాం. 100వ కీర్తన గ్రంథంలో నుంచి 100 సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మముల్లో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణముల్లో ప్రవేశించుడి. ఆయన్ను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. దేవునికి మహిమ కలుగునుగాక. మనము చదువుకున్నటువంటి ఈ కీర్తన భాగముల్లో చూస్తే ఏమి వ్రాయబడింది? సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చెయ్యండి అని రాయబడింది. రెండవదిగా చూస్తే సంతోషముతో యెహోవాను సేవించాలని, ఉత్సాహగానము చేయాలని రాయబడింది. ఎందుకు ఉత్సాహం గానము చేయాలి, ఎందుకు ఆయన సన్నిధిలోని సంతోషించాలి, ఆయన ఎందుకు సేవించాలి అని చూస్తే 3వ వచనములో ఆయనే మనలను పుట్టించెను, ఆయనే ఏం చేస్తానంట, మనల్ని పోషిస్తున్నట్టుగా, మేపుతూ ఉన్నట్టుగా వ్రాయబడి ఉంటున్నది. ఆయన మనల్ని పుట్టించినటువంటి వాడు ఏం చేశాడంట, మనల్ని మేపుతూ ఉన్నాడు, మనకు కావలసినటువంటి ఆహారమును దయచేస్తూ ఉన్నట్టుగా వ్రాయబడి ఉంటుంది. కనుక ఆయన సన్నిధిలోని మనం ఏం చేయాలంట, సంతోషించాలి, ఆనందించాలి. అవును, నిజమే. ఈరోజు మన అమ్ముల యొక్క పుట్టినరోజును బట్టి, అనగా స్నేహప్రియ యొక్క పుట్టినరోజును బట్టి మనము సంతోషించాలని, ఎక్కడ సంతోషించాలని ఇష్టపడుతున్నాము? దేవుని సన్నిధిలోని సంతోషించాలని మనము కూడుకొని ఉన్నాము. అందుని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన వాళ్ళరా, కీర్తన గ్రంథంలోనే మనము చూసినట్లయితే 115వ కీర్తన 13వ వచనము నుంచి చూస్తే అక్కడ ఏమి వ్రాయబడిందంటే, దేవుడు ఆకాశమును ఉంచుకున్నాడని, భూమిని నరునికిచ్చెను అని కూడా మనము చూస్తున్నాం. అంత మాత్రమే కాక పిల్లలనేమి పెద్దలనేమి అందరినీ ఆయన ఆశీర్వదిస్తున్నవాడిగా కనపడుతున్నాడు. పుట్టించినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడండి, మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. కనుకనే ఆశీర్వదించినటువంటి దేవుడు మనకు ఉన్న దాన్ని బట్టి మనం ఏం చేయాలండి, దేవుణ్ణి మహింపరచాలి. అందుకనే 139వ కీర్తన 13వ వచనము నుంచి చూస్తే అక్కడ భక్తుడైనటువంటి దావీదు కనబడతా ఉన్నాడు. ఆ దావీదు ఏమంటున్నాడు మనము చూస్తే, నా అంతరేంద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. ఎందుకు స్తుతిస్తున్నాడంటే ఆయన భక్తుడైనటువంటి దావీదు దేని కొరకు స్తుతిస్తున్నాడు? కలుగజేసినటువంటి విధానం, నిర్మించబడినటువంటి విధానం, దేవుడే నన్ను నిర్మించాడని గుర్తెరిగిన వాడై, దేవుని దయ వల్లనే నేను భూలోకంలో జన్మించాననే సంగతిని గుర్తెరిగిన వాడై ఆయన ఏం చేస్తున్నాడంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అలాగనే అమ్ములు కూడా ఏం చేయాలన్నమాట, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తల్లి గర్భంలో నిర్మించిన వాడు ఆయనే. తల్లిదండ్రులను ప్రేమించి వారి గర్భాన్ని ఫలింపజేసినట్టుగా మనము 127వ కీర్తనలో చూస్తూ ఉంటున్నాం. దేవునికే మహిమ కలుగునుగాక. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అని చూస్తూ ఉన్నాం. గర్భాన్ని ఫలింపజేసినటువంటి వాడు ఎవరండి? దేవాతి దేవుడై ఉన్నాడు. అందును బట్టి దేవుణ్ణి స్తుతించాలి. భక్తుడైనటువంటి దావీదైతే
ఆయన స్తుతిస్తూ ఉన్నట్టుగా వ్రాయబడింది. అంత మాత్రమే కాకుండా 16వ వచనములో చూస్తున్నాం, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. దేవునికే మహిమ కలుగును గాక. మనము పుట్టక ముందే తల్లి గర్భంలో రూపించబడక మునిపే ఎవరు చూశారంటండి? దేవుడు మనల్ని చూశాడని రాయబడింది. ఆయన మనల్ని చూశాడు. చూసినటువంటి దేవుడు ఏం చేశాడంట? ఆయన గ్రంథములో వ్రాసి ఉంచినట్లుగా చూస్తూ ఉంటున్నాడు. ఇంత మంచి ప్రణాళిక కలిగినటువంటి దేవుడు మానవుల విషయము గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనం ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తే సృష్టి అంతటిని కూడా నోటి మాటతో చేశాడు. చాలా సంతోషించాడు. ప్రతి దినాన్ని చూసి ఇది మంచిది మంచిది అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన ఒక ఆలోచన చేశాడు, ఇంత గొప్ప సృష్టిని చేశాను, ఈ సృష్టిని ఏలటం కొరకు, ఈ సృష్టిని పరిపాలన చేయటం కొరకు నేను ఒక వ్యక్తిని నేను సృజించాలి అని చెప్పేసి ఆయన ఆలోచన చేసినట్లుగా మనము 1వ అధ్యాయం 26వ వచనం నుంచి చూస్తే కనబడుతుంది. మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుణ్ణి చేయుదుము అనుకొని చేసిన విధానము కనబడుతుంది. చేసి ఇంకేం చేశాడంట? వారిని దీవించినట్లుగా కింద వచనంలో కనబడతా ఉన్నది. మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, వ్యాపించండి అని చెప్పేసి దేవుడు దీవించి ఉంటున్నాడు. సృజించినటువంటి దేవుడు నువ్వు అంతవరకే, నిన్ను సృజించాను నీకు అంతవరకే అన్నట్టు చేయలేదు. కానీ ఆయన ఏం చేశాడండి? ఫలించండి, అభివృద్ధి చెందండి, వ్యాపించండి అని అన్నాడు. ఈ వాగ్దానము భూమి మీద నిర్మించబడ్డటువంటి ప్రతి ఒక్కరికి చెందుతూ ఉన్నది. అందుకనే దావీదు అంటున్నాడు, నీవు కలుగజేసిన విధానం చూడగా నాకు ఆశ్చర్యమును భయమును కలుగుతుందయ్యా, నా తల్లి గర్భములో నిర్మించిన వాడవు నీవే అని చెప్పేసి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. దేవునికే మహిమ కలుగును గాక. ఇట్టి కృపని దేవుడు మనకు అనుగ్రహించారు. అలాగనే మన బిడ్డకు కూడా దేవుడు ఏం చేశాడు? కృప అనుగ్రహించారు. 65 కీర్తనలో మనం చూస్తే 65 కీర్తనలోని మనకి కనబడతా ఉంది. ఏమి రాయబడింది అయ్యానంటే, సంవత్సరమును దయాకిరీటముగా అనుగ్రహించాడంట. దయాకిరీటముగా అనుగ్రహించిన దేవుడు నరుని కొరకు ఏం చేశాడు? మనము 115వ కీర్తనలోకి ఒకసారి వద్దాం. 115వ కీర్తన 13వ వచనంలో చూస్తే, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములు సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడి ఉన్నారని రాయబడింది. మనం ఎవరి చేత ఆశీర్వదించబడ్డామండి? సృష్టికర్త అయినటువంటి దేవుని చేత ఆశీర్వదించబడ్డాము. ఆశీర్వదించిన దేవుడు ఏం చేశాడు? 16వ వచనములో, ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకి ఇచ్చి ఉన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. భూమిని మన కొరకు దేవుడు దీవించి ఇచ్చి ఉన్నాడు కనుకనే భూమి మీద మనము నివాసం ఉండగలుగుతూ ఉన్నాం, భూమి మీద ఇల్లు కట్టుకున్నాం, భూమి మీద జీవిస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాకుండా 65వ కీర్తనలోనికి వస్తే అక్కడ మనము చూడగలుగుతూ ఉన్నాం. ఏమి చూస్తూ ఉన్నాము? 5వ వచనం నుంచి చూస్తే మనకి చక్కనైనటువంటి విషయాలు మనకి కనిపిస్తాయి. చూద్దాం. ఆయన ఏం చేశాడంట? ఇచ్చినటువంటి దేవుడు 8వ వచనము నుంచి చూస్తే మనకు కనబడతా ఉంటున్నది. 9వ వచనంలో, నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచా ఉన్నావు, దానికి మహదైశ్వర్యము కలుగజేసి ఉన్నావు, దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దేవునికే మహిమ కలుగును గాక. పోషింపబడటం కొరకు ఏం చేస్తున్నాడంటే, ఒకటి దేవుడు ఏం చేశాడు? భూమిని మనకిచ్చాడు.
భూమి మీద మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి అన్నాడు. విస్తరించమన్నటువంటి ఆయన ఏం చేశాడంటే మన కొరకు ఇవ్వబడినటువంటి భూమిని ఏం చేస్తున్నాడు? దర్శిస్తూ ఉన్నాడు. దర్శించి దానికి ఏం చేశాడంట? మహదైశ్వర్యము కలుగజేసినట్టుగా చూస్తున్నాం. అవును, మనము ఆది కాండంలోకి వెళ్ళినట్లయితే అక్కడ ఇస్సాకు ఉంటున్నాడు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు. అబ్రహాము కాలంలో కరువు వచ్చింది, గతించిపోయింది. ఆ తర్వాత ఇస్సాకు కాలంలో కూడా ఏమొచ్చిందంట? కరువు వచ్చినట్టుగా వ్రాయబడింది. కానీ దేవుడు ఇస్సాకుతో మాట్లాడినప్పుడు ఆ మాట ప్రకారంగా ఆయన జీవించడానికి, ఆ స్థలంలో నివాసం ఉండటానికి ఇష్టపడి ఏం చేశాడంటే ఆయన కరువు కాలంలో భూమిని సాగు చేసినట్టుగా వ్రాయబడింది. ఎప్పుడు సాగు చేశాడు? దేవుని యొక్క మాట విని అక్కడ ఉండి సాగు చేసినప్పుడు నూరంతలుగా ఫలము వచ్చినట్లుగా చూస్తున్నాం. కారణం ఏమిటి? దేవుని యొక్క ఆశీర్వాదం ఆ స్థలంలో ఉంచి భూమికి ఏం చేశాడంట? మహదైశ్వర్యము కలుగజేసిండు. ఆ కాలం ఆ దేశమంతా కూడా కరువు ఉన్నది. కానీ ఇస్సాకు యొక్క ఫలము ఏమైంది? ఫలించింది. ఆ ఫలించినప్పుడు అక్కడున్న వారందరూ కూడా ఏమయ్యారంట? విస్మయం పొందారు. అంత మాత్రం కాకుండా అసూయపడినట్టుగా కూడా కనబడుతుంది. ఆ మాట చదువుదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆది కాండంలో చూడండి, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు దీవించగా ఏం కలిగింది? మహదైశ్వర్యము కలిగినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. కనుకనే ప్రియమైన వాళ్ళరా, మనము చూడండి 26వ అధ్యాయంలో, ఆదికాండం 26వ అధ్యాయంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పన్నెండవ వచనం చూడండి. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించును గనుక మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతగా గొప్పగా ఆశీర్వదించినట్లుగా చూస్తున్నాం. కనుక దేవుని యందు మనం ఎప్పుడైతే భయభక్తులు నిలిపి ఉంటున్నామో దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? దీవించి ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ఇంత గొప్ప వాగ్దానం చేత దీవించి అభివృద్ధి చేస్తాను, ఫలింపజేస్తాను, విస్తరింపజేస్తానన్న వాగ్దానాన్ని బట్టి మనం ఏం చేయాలన్నమాట? ఈ రాత్రి స్తుతించే వారిగా ఉండాలి. మొట్టమొదటిగా ఆదాము అవ్వమ్మని వారిని దేవుడు దీవించగా, అవ్వమ్మ కుమారుణ్ణి కన్నప్పుడు యెహోవా దయ వలన నేను ఒక మనుషుణ్ణి పొందుకొని ఉన్నాను, సంపాదించుకున్నానని తల్లి దేవుని స్తుతించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అలాగనే హన్న పిల్లలు లేనిదై ఉండి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు హన్న యొక్క గర్భాన్ని దేవుడు దీవించగా ఆమె ఏం చేసిందండి? కుమారుణ్ణి సంపాదించానని చెప్పేసి దేవుని మహింపరుస్తూ దేవునికి ప్రతిష్ఠించుకున్న దానిగా కూడా కనబడతా ఉంటుంది. యెహోవా దయ వల్ల నేను కుమారుణ్ణి పొందుకున్నానని ఆనందిస్తూ దేవుని మహింపచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. మనం కూడా నేటి దినమున అమ్ముల యొక్క జన్మదినాన్ని బట్టి గత సంవత్సరం అంతా కూడా దేవుడు కాపాడాడు. అలాగనే గత సంవత్సరంలో అనారోగ్యములు వచ్చినప్పటికీ, ఇబ్బందులు వచ్చినప్పటికీ నూతన సంవత్సరమును దయాకిరీటముగా
అనుగ్రహించిన దాన్ని బట్టి మనమందరం కూడా సంతోషిద్దాం. అలాగనే అమ్ములు కూడా సంతోషిస్తూ ఏం చేయాలన్నమాట? దేవుణ్ణి స్తుతించాలి, దేవుని మహింపరచాలి. ఈ మాటలు దేవుడు మన ఆత్మీయ మేలు నిమిత్తము దీవించునుగాక. ఆమేన్. స్తోత్రం 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 నాయన తండ్రి, మహోన్నతుడా గొప్ప దేవా, నీకే వందనాలు. స్తోత్రం స్తోత్రం నాయన దేవా. ఇదిగో నా జీవితంలో ఇందుకు నూతన సంవత్సరాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి దేవా. గడిచిన సంవత్సరం నా జీవితంలో చేసిన ఎన్నో గొప్ప కార్యాల గురించి నీకు వందనాలు నాయన తండ్రి. ఏమి ఇచ్చింది నేను నేర్చుకోగలం తండ్రి దేవా. మేము బాధల్లో ఉన్నప్పుడు కూడా నువ్వు మాకు తోడుగా ఉన్నాం తండ్రి దేవా. తల్లిదండ్రులు లేక మేము ఎంత దూరంలో ఉన్నా మాకు తల్లివే తండ్రివే సమస్తం నువ్వే నాకు ఆదరణించి మమ్మల్ని ఇక్కడ వచ్చినందుకు నీకు వందనాలైనా దేవా తండ్రి. జీవితంలో ఇంకో రోజు ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. స్తోత్రం నాయన దేవా. రాబోయే సంవత్సరం అంతా నీకు వాడబడే పాత్రగా ఉండేలాగా నాకు సహాయం దయచేయండి దేవా. ప్రతిదినం నిన్ను స్తుతించేలాగా నాకు సహాయం దయచేయండి దేవా. నా ఇల్లు ఎలా కట్టుకోవాలో నాకు నేర్పించండి దేవా. మన కుటుంబంగా చేరి నిన్ను ఆరాధించే వాళ్ళుగా ఉండేలాగా నాకు సహాయం దయచేయండి దేవా. అనుదినము నిన్ను వేడుకొని నీ పాదాల చెంతకు వచ్చి నేను మా దినాన్ని స్టార్ట్ చేసేలాగా నాకు సహాయం దయచేయండి. ఇచ్చి ఆరాధన నీకే అర్పిస్తున్న రెండు వేసిన కలిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. శుద్ధుడా పరలోకపు తండ్రి, మా మంచి దేవుడా, మా యేసయ్య వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ అత్యున్నతమైన మహాకృపను బట్టి తండ్రి, మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి తండ్రి కుమార్తె స్నేహప్రియాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ బిడ్డను గత సంవత్సరం అంతా మీరు కాపాడి నూతన సంవత్సరమును దయాకిరీటంగా అనుగ్రహించి నేటి దినమున మేము నీ సన్నిధిలో గడపటానికి గొప్ప కృప మాకు ఇచ్చారు ప్రభా. నీకు వందనాలు. సమయంలో తండ్రి సంతోషానికి గుర్తుగా నాయన కేక్ కట్ చేస్తూ ఉండగా నీ కృప అనుగ్రహించండి. మీరే మహిమ తెచ్చుకునమని ప్రభా ప్రార్థిస్తున్నాం. అయ్యా నీకు వందనాలు. ఈ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీరే మహిమ తెచ్చుకునమని ప్రభా ప్రార్థిస్తూ తండ్రి నీకు వందనాలు 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 నాయన. దైవమా నీకు స్తోత్రాలు. అలాగనే తండ్రి కూడి ఉన్న మమ్మల్ని అందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీ నామానికే మహిమ తెచ్చుకునమని దయగలిగిన స్థలాలకు అప్పగించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఆయన సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును సకల పరిశుద్ధులకును అలాగనే నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టబడిన కుమార్తెకును తోడయుండి కాపాడి నడిపించునుగాక. ఆమేన్. కోసుకోండి, అది నడుస్తుంది.
స్నాప్లో తీయాలంటున్నా ఫొటోస్. వాటి ఏమనక ఒక దాని మీద అదే పడుతుంది. మళ్ళీ దేన్ని రుద్దుతాం అనుకుంటున్నాం. ఏంటిది అట్టలేని మరి కింద ఉంది. కిందే మంచం మీద ఉంది. పెద్ద బైబిల్ అట్టలేని కొత్త కింద ఉంది. గిట్ట ప్రశాంత్ చేసుకుంటాం. పెట్రోల్ ఉంది అది స్టూల్ ఎక్కు, కూర్చోబెట్టి నువ్వు నిలబడు. స్టూల్ ఎక్కు, పీట్ లేదు పైన.
కలర్ ఆ కలర్ అన్ని కలిసిపోయింది. అట్లా పెట్టి కావాలి కనబడుతుంది అలా చేయను అన్న వాళ్ళు తీసుకుపోయి అక్క మీ అందరూ కూడా అవే ఎక్కువ మీ క్యాబినెట్ అయినాక మళ్ళీ నెక్స్ట్ ఆఫీస్ వీళ్ళు ఏం కాదు మంచిది. ఎక్కువ స్వీట్ లేదు. స్వీట్ ఎక్కువ ఉన్నది ఒకటి. కేక్లలోనే మొత్తం ఇదే రెడ్ వెల్వెట్. మా బాబు పిన్ని కూడా అంతే. అమ్మ వద్దు. ఇప్పుడు తినాలంటే నైట్ పడుతుంది. ఇక్కడ ఫోటోగ్రాఫర్ కూడా పడుతుంది. మామూలుగా తీయాలి కానీ దిగాలి కానీ